ఈ పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలు చూస్తుంటే అవసరమా ఈ బండ్లు వాడుడు, కార్లు వాడుడు? ఏం చక్క బస్సుకో మెట్రో ట్రైన్కో పోతే కాదా అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు. అయితే అట్లాంటి వాళ్ళ కోసమే ఖమ్మంలో ఓ తమ్ముడు ఏం చేసిండో చూస్తే శెబ్బాష్ తమ్మి అని తారీఫ్ చేస్తారు. కారులో జోరుగా హుషారు షికారు చేస్తున్న ఈ తమ్ముడే పెను ప్రమాదంలో మారుతున్న పెట్రోలు డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయ మార్గం చూపిండు. అదే ఈ హైబ్రిడ్ కారు. ఇది ఛార్జింగ్తోనే నడుస్తుందట. అట్లని ఛార్జింగ్ పెట్టాల్సిన పని కూడా లేదట. అంత బ్యాటరీతోని సోలార్ సిస్టంతోనే ముందు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేటట్టు పెట్రోల్ పోస్తే ఆ లోపల బ్యాటరీ ఛార్జ్ అవుతుందట. ఇట్లా ఒక్కసారి ఫుల్ బ్యాటరీ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చునట. తమ్ముని పేరు రాకేషు, ఖమ్మంలో ఉంటాడు. బీటెక్ మెకానిక్ చేసిండట. మొదట ఇదే ప్రయోగం బైక్ మీద చేస్తే సక్సెస్ అయ్యి 200 కిలోమీటర్లు నడిచిందట. వెంటనే కారు మీద ప్రయోగం చేసి ఈ హైబ్రిడ్ కారును తయారు చేసి వారెవ్వా ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు ఉన్నా వాటిని ఛార్జింగ్ పెట్టాలన్నాయే. దీనికి అది కూడా అవసరం లేకపోయేసరికి అరే మంచిగున్నది కదా అంటున్నారు చాలా మంది. అందుకే ఈ నడుమనే యువ ఇన్నోవేటర్ల అవార్డుకు కూడా ఎంపికైంది ఈ కారు. కేంద్ర ప్రభుత్వం బయటికిడిచిన ఇన్నోవేటర్ల పుస్తకంలా రాకేష్ పేరు కూడా ఉన్నది. అందుకే చాలా సంతోషపడుతున్నాడు ఈ తమ్ముడు. ఇంకా ప్రభుత్వం సాయం అందిస్తే కొత్త కొత్తవి కనిపెడతా, నలుగురికి ఉపాధి కల్పిస్తా అని అంటున్నాడు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అందులో 100 మందికి జాబ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ తమ్మి, నువ్వు నీ పనితనం ఇంకా భవిష్యత్తులో కొత్త కొత్తవి తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.